హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ పచ్చడి ట్రై చేశాక ఒక నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ పచ్చడి చాలా బావుంటది. కాలీఫ్లవర్ పచ్చడి ఇది. నేను చాలా పచ్చళ్ళని టేస్ట్ చేశాను గానీ కాలీఫ్లవర్ పచ్చడి అయితే ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైం తిన్నాను. దీనికి ఫ్యాన్ అయిపోయాను. అంత చా అంత బావుంటదనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కావాల్సినవి ఒక 2 పెద్ద సైజువి కాలీఫ్లవర్‌ని తీసుకోండి. వాటిని ఇలా కట్ చేసుకొని ఎండలో అయితే పెట్టుకోవాలి ఒక 1 అవర్. ఒక టీ గ్లాస్ మెంతుల్ని తీసుకొని సన్నని సెగ మీద దోరగా అయితే వేయించుకోవాలండి. ఆయిల్ వేయకూడదు. ఎక్కువ సెగ పెట్టుకుంటే మాడిపోతాయి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక సేమ్ అదే గ్లాస్‌తో ఆవాలు కూడా తీసుకోవాలి. నిమ్మకాయలైతే ఒక 15 తీసుకోవాలండి. ఆవాలు, మెంతుల్ని ఇలా పౌడర్ చేసుకోవాలి. అండ్ ఆ కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిలో అయితే ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు మిక్సీ వేసుకున్న పౌడర్ అండ్ అందులోనే ఒక పెద్ద టీ గ్లాస్ నిండా కారం అయితే తీసుకున్నామండి. ఒక ఫుల్ గ్లాస్ అండ్ ఇంకొకటి హాఫ్ గ్లాస్ అనమాట. ఇదైతే పెద్ద టీ గ్లాస్ అండి. మామూలుగా మనం రెగ్యులర్గా ఇంట్లో తాగే టీ గ్లాసెస్ ఉంటాయి కదండి, అవైతే ఇందులో ఒక 2 గ్లాసెస్ పడతాయి అన్నమాట. సో ఆ టీ గ్లాస్తో కొలుచుకునే వాళ్ళు ఏంటంటే 2 టీ గ్లాసెస్తో అలా మెజర్మెంట్ చేసుకోండి. ఇప్పుడు 1½ గ్లాస్ కారం వేసాము అండ్ 1 టీ స్పూన్ పసుపు వేసాము దానిలో. అండ్ 1 ఫుల్ గ్లాస్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నాము. ఇంకొక పావు గ్లాస్ అనుకోండి, మేమైతే సాల్ట్ అర గ్లాస్ వేయలేదండి, ఒక పావు గ్లాస్ వేసాము ఎక్స్ట్రా అనమాట, ఒక ఫుల్ గ్లాస్ కాకుండా. దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకుంటున్నాము. ఆయిల్ అయితే మాకు ఒక 1 లీటర్ ప్యాకెట్ అయితే పట్టిందండి. పచ్చి ముక్కలు కదండి, ఆయిల్ బాగానే పడుతుంది. 1 లీటర్ వేయకపోయినా అట్లీస్ట్ 750 గ్రామ్స్ అన్నా వేసుకోండి. ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఈ వీడియో చూసిన తర్వాత, ట్రై చేసిన తర్వాత నచ్చితేనే నలుగురికి షేర్ చేయండి. తప్పకుండా నచ్చుతుంది. తర్వాత దాంట్లో నిమ్మరసం అయితే వేసుకుంటున్నాము. మేమైతే మీడియంది తీసుకున్నాం కాబట్టి 15 తీసుకున్నామండి. అదే కొంచెం పెద్ద సైజు తీసుకున్నట్టయితే మీకు డజన్ సరిపోతాయి, 12. ఆ నిమ్మరసం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ముక్కల్ని. ఉప్పు కారం బాగా పట్టాలి కదా, నిమ్మరసం అంతా పట్టాలి కాబట్టి బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ ప్రాసెస్ అండి. అన్నీ ఉంటాయి మన దగ్గర. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోద్ది. కూర చేసుకున్నా చేసుకోకపోయినా ఈ పచ్చడితో తినేస్తే చాలు. కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఇంకా మీరే చేసుకుంటారు ప్రతిసారి. అంత బాగుంటుంది. బాగా కలుపుకోవాలి. అండ్ రిమైనింగ్ ఆయిల్ కూడా వేస్తున్నాం మేము. 1 లీటర్ కంటే కొంచెం తక్కువే పోసాం మేము కూడా, కాకపోతే ఇంకా పట్టిద్ది. చూడండి, 1 లీటర్ మీద ఇంకొంచెం పోసాము. 1 లీటర్ ప్యాకెట్ పోసినట్టే ఉండదు, అంత పీల్చుకుంటాయి అన్నమాట ముక్కలు. 1 నైట్ ఉంటే మాత్రం పచ్చడి నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. గ్లాస్లో అయితే వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే ఒక 20 అలా వేసుకోండి, మన టేస్ట్కి తగ్గట్టుగా. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చళ్ళు నానితే మాత్రం చాలా బాగుంటాయి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.